హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. బాలరాజు కావేరి కోసం నిప్పుల మీద నడిచాడు. ఓ బాలరాజు, ఎలా ఉన్నావు? ఉషా టీచర్ ఎలా ఉందో చూడడానికి వచ్చావా? నువ్వెందుకు వచ్చావు? ఉషా టీచర్ చనిపోయిందని వచ్చావా? ఎందుకు ఆ స్వీట్లో విషం కలిపావు? ఎందుకు ఆ స్వీట్లో విషం కలిపావు? ఎవరిని చంపడానికి కోసం ఆ స్వీట్లో విషం కలిపావు? చెప్తాను. ఇంత దూరం వచ్చాక చెప్పకుండా ఎలా ఉంటాను? ఆ స్వీట్లో విషం కలిపింది నీ కూతురు కోసం, చిన్ని కోసం కాదు. స్వీట్లో విషం కలిపింది మీ బామర్ది బావా కోసం అసలు కాదు. అసలు ఆ స్వీటు కలిపింది నీ భార్య కావేరి కోసం, అలియాస్ ఉషా టీచర్ కోసం కలిపాము. కావేరిని చంపడానికే విషం కలిపాను. మాట రావట్లేదు? మాట పడిపోయిందా? ఏం మాట్లాడుతున్నావు? ఆ చిన్ని నా కూతురేంటి? ఆ సత్యం బాబు నా బామర్ది ఏంటి? ఉషా టీచర్ నా పెళ్ళం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నాకెవ్వరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నువ్వు రవితో ఫైట్ చేస్తుంటే చిన్ని వచ్చి నేను నాన్న అని పిలిచింది. కక్కుకుంటా పడిపోతున్న కావేరిని అమ్మ అని పిలవడం అన్నీ చూసాం. మేడం నాకు తెలిసేసరికి గుండెల్లో దడ మొదలైందా? నాతోటి ఎంత ఆడుకున్నావురా? నా సామ్రాజ్యాన్ని కూలగొట్టావు. నా జీవితమే నాశనం చేశావు. నష్టాన్ని తెచ్చావు. అందుకనే నాకు నా రిటర్న్ గిఫ్ట్ ఇదే నీకు. నువ్వు నీ పెళ్ళం ఆడిన ఆట పూర్తయిపోయిందిరా. ఇప్పుడు నేను ఆడే ఆటను ఇప్పటికీ చాలా నష్టపోయాం. నా వల్ల నువ్వు, నీ వల్ల నేను. ఇక్కడితో వదిలేయి. ఈ ఆట ముగించేసి నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతా. ఆపను. నా బంగారు పుట్టలో చేయి పెడితే నేను ఎలా కుట్టకుండా ఉంటాను? కుడతాను. చూడు, నీ పెళ్ళం చాప్టర్ క్లోజ్ చేసేస్తాను. ఆ తర్వాత నీ చాప్టర్ క్లోజ్ చేస్తాను. తర్వాత చిన్ని చాప్టర్ క్లోజ్ చేస్తాను. మెల్లమెల్లగా అందరినీ చంపేస్తాను. నా కూతురు జోలికి నువ్వు రావద్దు. మనిషిలా మారిన నన్ను మళ్ళీ ముగాన్లాగా మార్చకు చెప్తున్నా. నా కూతురు అంటే నాకు ప్రాణం. నా కూతురు జోలికి ఎవరు వచ్చినా వాళ్ళు ప్రాణాలతో వదిలేయను నేను. జాగ్రత్త. ఏంటి బావా వాడు అలా మాట్లాడుతున్నాడు? వాడు ఏం చేయలేడు నాగవల్లి. వాళ్ళు మన కోట్లో ఉంది. మామయ్య ఒక్కసారి అమ్మని చూడాలని ఉంది నా మామయ్య. పిల్లకు అలౌ చేయరమ్మా మనకు. ఒక్కసారి అడిగి చూడు మామయ్య. సరే అమ్మ. చిన్నపిల్ల అప్పటి నుంచి ఏడుస్తుంది వాళ్ళ అమ్మని చూస్తానని. ఒక్కసారి పంపిస్తారా? సరే, ఒక్కసారి వెళ్ళి రండి. లే అమ్మా లే. నేను చిన్నిని. లేవు, డాక్టర్ వస్తున్నారు, మీరు బయటికి వెళ్ళండి. సరే సిస్టర్. సరే స్వామి, ఇది అమ్మకి ఇలాంటి పరిస్థితి తెచ్చావు అంటే నాకు ప్రాణం. అమ్మ లేకపోతే నేను బతకలేను. స్వామి కాపాడు. మా అమ్మ త్వరగా స్పృహలోకి వచ్చేలా చెయ్యి ప్లీజ్ స్వామి. నువ్వు అనేది అవును. రాత్రి వచ్చిన ఉషా పేషెంట్ బతకడం చాలా కష్టమే. నైట్ వరకు చూసి పంపించేయాలి అని అన్నాడు డాక్టర్ గారు. సరే పద. అమ్మ బతకడం కష్టం అంటున్నాను నాన్న. కాపాడమని చెప్పు నాన్న. అమ్మకి కాపాడమని చెప్పు డాక్టర్ వాళ్ళకు. నువ్వేం కంగారు పడకు చిన్ని. అమ్మ ఎలా అయినా బతుకుతుంది. డాక్టర్ ప్రయత్నం చేయండి డాక్టర్ ప్లీజ్. ఎలా అయినా కాపాడండి. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అంతా భగవంతుని దయ. నువ్వేం మాట్లాడుతున్నావు అన్నా? అవునరా, దేవుని దయ మన మీద ఉంటేనే కావేరి బతుకుతుంది అని అంటున్నారు డాక్టర్ వాళ్ళు. ఏంటండి ఇక్కడ ఏం జరుగుతుంది? అగ్నిగణం జరుగుతుందండి. అగ్నిగణమా అంటే ఎవరినైనా కష్టాలలో ఉన్నప్పుడు ఇలా నడుస్తే వాళ్ళకు మంచి అవుతుందని ఒకరి కోరికలు. తలస్నానం చేసుకొని 9 సార్లు అగ్నిగణం మీద నడవాలి. అప్పుడు మన కోరిక నెరవేరుతుంది. అరే హాఫ్ టికెట్, నేను ఈ అగ్నిగణం మీద నడుస్తాను రా కావేరి కాపాడుకోవడానికి. వద్దన్నా, చాలా ప్రమాదం. లేదురా నేను నడుస్తాను. కాసేపు వేడికే నువ్వు తట్టుకోలేవన్నా. ఎలా నడుస్తావు? లేదురా కావేరి కోసం నడుస్తాను. నేను చేసిన పాపాల వల్లనే కావేరికి ఇలా అయింది. కావేరి ప్రాణాలు కాపాడుకోవడానికి నేను ఏం చేయాలన్నా సిద్ధమే ఉన్నాను. చిన్ని నాన్న నిప్పుల మీద నడుస్తున్నాడు. నిప్పుల మీద నడుస్తున్నాడా? ఏంటి నాన్న ఎందుకు నడుస్తున్నావు? మీ అమ్మ కోసం నేను చేస్తున్నాను. పక్కకెళ్ళు, పక్కన నించో. నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తుంది. శుభం భూగాయ్. ఇంట్లో అద్దెకున్న అమ్మాయికి జరిగితే ఏదో మీ సొంత చెల్లెలకి జరిగినట్లు అట్లా బాధపడుతున్నారు. నా చెల్లిలాగానే ఉంది కదా, అందుకని నా చెల్లికే జరిగినట్లు ఫీల్ అయిపోయాను. బాధపడుతున్నాను. అంతకు మించి ఏం లేదు సల్లా. సిస్టర్ ఒకసారి వెళ్ళి బొట్టు పెట్టేసి వస్తాను. సరే వెళ్ళండి. అమ్మవారి దయ వల్ల నువ్వు తొందరగా కోలుకుంటావు కావేరి. నా అమ్మ నీ కోసం నాన్న ఏం చేశారు తెలుసా? సల్లా నువ్వు ఇక ఇంటికి వెళ్ళు. సరే నీ కోసం క్యారేజ్ తెచ్చాను తీసుకో.